తిరుపతి ఎక్సైజ్ పోలీసులు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కపిలతీర్థంలోని ఓ వైన్ షాప్ దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి కింద పడితే కల్తీ మద్యం తాగి పడిపోయాడంటూ వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి దర్యాప్తు చేసిన పోలీసులు పోస్ట్ చేసిన వైసీపీ నేతలను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, PA చంద్రశేఖర్ వెంకటేష్, A2 గా వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బృంగి నవీన్ పై కేసు నమోదు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛలో వాస్తవాలను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత నిన్న మండవల్లి రామచంద్ర గారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద FIR చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడ మన విక్టరీ వైన్స్లో ఎవరు చేశారు అనే దాని మీద, ఎవరు దీన్ని వీడియో తీశారు అనే దాని మీద ప్రాథమిక విచారణ జరిగింది. అక్కడ ఉండేటువంటి వీడియో ఫుటేజెస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇవన్నీ కూడా వీడియో తీయడము, ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ వేరే వాళ్ళకి ఎవరికో పంపడము, అది మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడం అది జరిగింది. నవీన్కి పంపడం, అదేవిధంగా నవీన్ మళ్ళీ దాని కంటెంట్ ఏదో ప్రిపేర్ చేసి దాన్ని వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో దాన్ని వైరల్ చేయడం, అదేవిధంగా డిఫరెంట్ సోషల్ మీడియాస్లో దాన్ని వైరల్ చేయడం జరిగింది. సో దాని మీద నిన్న ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా A1 వెంకటేష్ను నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనిచ్చిన కన్ఫెషన్ మీద మళ్ళీ నవీన్ అనేటువంటి బృంగి నవీన్, ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సోషల్ మీడియా టీం సభ్యుడు, ఇతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకొని ఇద్దరిని విచారించడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మీద తిరుపతి ఎక్సైజ్ పోలీసులు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కపిలతీర్థంలోని ఓ వైన్ షాప్ దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి కింద పడిపోతే కల్తీ మద్యం తాగి పడిపోయాడంటూ వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి దర్యాప్తు చేసిన పోలీసులు పోస్ట్ చేసిన వైసీపీ నేతలను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, PA చంద్రశేఖర్ వెంకటేష్, A2 గా వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బృంగి నవీన్ పై కేసు నమోదు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛలో వాస్తవాలను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఉత్తర్వుల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత నిన్న మండవల్లి రామచంద్ర గారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద FIR చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడ మన విక్టరీ వైన్స్లో ఎవరు చేశారు అనే దాని మీద, ఎవరు దీన్ని వీడియో తీశారు అనే దాని మీద ప్రాథమిక విచారణ జరిగింది. అక్కడ ఉండేటువంటి వీడియో ఫుటేజెస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్? శంకరి, మొత్తంగా వైసీపీ ప్రజల కోసం రాజకీయం చేయడం కంటే కూడా సోషల్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కొంచెం చెడ్డపేరు తీసుకురావడానికి, చివరికి తాగి మత్తులో పడిపోయిన వాళ్ళని కూడా వాడుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడని సిగ్గుమాలిన పని అనేది తిరుపతి వాసులందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. మద్యం షాపు ఏదైతే కొన్ని బార్లలోకి వెళ్ళడం, అక్కడ ఎవరైనా మద్యం తాగి పడిపోయి ఉంటే వాళ్ళని వీడియోలు తీసుకోవడం, అది నకిలీ మద్యం తాగి పడిపోయినారని చెప్పడం,
అందుకోసం ఏం చేశారనే దాన్ని సీసీ ఫుటేజ్ ని క్లియర్ గా పోలీసులు సేకరించి మీడియాకి విడుదల చేశారు. కొంతమంది వ్యక్తులు ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు వెళ్ళడం, ఆ ఫోన్ మాట్లాడకుండా వీడియో షూట్ చేయడం, అంటే తాగే వాళ్ళందరినీ షూట్ చేయడం, ఎవరన్నా పడిపోయి ఉంటే వాళ్ళని కూడా షూట్ చేసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో రకరకాల పద్ధతుల్లో పోస్ట్ చేయడం. మద్యం బార్లలో ఎవరన్నా కొట్టుకుంటే ఆ వీడియోల్ని షూట్ చేయడం, దాని శాంతి భద్రతలు పోయిందని చెప్పడం, ఇలా సోషల్ మీడియాలో ఈ యొక్క తాగుబోతుల్ని వాడుకుని రాజకీయ లబ్ధి పొందే విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనేటువంటి అపప్రద మొత్తంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. చాలా తీవ్రమైన విమర్శలు కూడా ఆ యొక్క పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోని చూసిన తర్వాత జనం ఆశ్చర్యపోతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.